నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో రాసలీలల వ్యవహారం బయటపడింది. బాలుర హాస్టల్లో మహిళలతో రాసలీలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. విచారణ అధికారిగా చంద్రశేఖర్ ను తెలంగాణ యూనివర్సిటీ అధికారులు నియమించారు. వినీత్ గౌడ్ వాటిని 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో రాసలీల వ్యవహారం బయటపడింది. బాలుర హాస్టల్లో మహిళతో రాసలీలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇక విచారణ అధికారిగా చంద్రశేఖర్ ను తెలంగాణ యూనివర్సిటీ అధికారులు నియమించడం జరిగింది. ఇక వినీత్ గౌడ్ బోటిని 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో రాసలీలల వ్యవహారం బయటపడింది. బాలుర హాస్టల్లో మహిళతో రాసలీలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇక విచారణ అధికారిగా చంద్రశేఖర్ ను తెలంగాణ యూనివర్సిటీ అధికారులు నియమించారు. ఇక వినీత్ గౌడ్ బోటిని 2వ ఏడాది చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు. తెలంగాణ యూనివర్సిటీలో రాసలీల వ్యవహారం బయటపడింది. దీనికి సంబంధించినటువంటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వైనం కూడాను ఆ విద్యార్థిని వినీత్ గౌడ్ అయితే అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కరెస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, జిల్లా సమస్య కారణంగా చూస్తే అనేక సమస్యలతో తెలంగాణ యూనివర్సిటీ రాష్ట్రంలోనే నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ చెప్పొచ్చు.
తెలంగాణ యూనివర్సిటీ సమస్యలకు ఎదురుగానే మారుతుంది. ఇప్పటికీ నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా వచ్చిన తెలంగాణ యూనివర్సిటీ అసలు సమస్యల వలయంగానే కుట్టుమిట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. రాసలీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంతో ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన ఇది ఉద్యమించవచ్చు. బాటనీ 2వ సంవత్సరం చదువుతున్న తెలంగాణ యూనివర్సిటీలో బాటనీకి సంబంధించిన 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వినీత్ గౌడ్ గత 10 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చామని చెప్పి అక్కడ స్థానికుల విద్యార్థుల సంఘాల నాయకులు చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అక్కడ జరిగిన సంఘటనతో యావత్తు తెలంగాణ యూనివర్సిటీ మరోమారు రచ్చకెక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన తెలంగాణ యూనివర్సిటీలో అనేక సమస్యలు మాత్రం సతమతమవుతున్నారు. విద్యార్థులకు విద్యా బోధనలు నేర్పరిచిన ఉపాధ్యాయులు లేక, ఒకవైపు ప్రొఫెసర్ లేక, మరోవైపు ఇలాంటి రాసలీలకు సంబంధించిన సమస్యలు ఒకసారిగా బయటకు రావడంతో యూనివర్సిటీ రోజు రోజుకు రచ్చకెక్కుతున్న పరిస్థితి కనబడ్డది. ప్రస్తుతం గతంలో యూనివర్సిటీకి సంబంధించిన విసిగా ఉన్న రవీందర్ గుప్తా ఆయన చేసిన వివాదమే ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థి చేస్తున్న సమస్యను వివాదానికి దారితీయని చెప్పొచ్చు. వినీత్ అనే విద్యార్థి 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారిన యూనివర్సిటీలో తీసుకురావడం పట్ల విద్యార్థి సంఘాలతో పాటు అటు మహిళా విద్యార్థులు సైతం తీవ్రంగానే మనోవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు తూర్పుమంత్రంగా విద్యార్థికి సంబంధించిన హాస్టల్ నుంచి తొలగించి చేతులు దులుపుకొని ప్రస్తుతం ఇక్కడ ఈ వివాదానికి మాత్రం తెరలేపకుండా మనకు బయటకు తెలియకుండా చేసిన పరిస్థితి మనకు కనబడ్డది. ఒకవైపు వివాదాలతో కుట్టుమిట్టాడుతున్న తెలంగాణ యూనివర్సిటీని చక్కదిద్దే పనిలో అసలు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రోజు రోజుకు వివాదాలకు కేంద్ర బిందువుగానే మారుతుందని చెప్పచ్చు. మధు. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో రాసలీల వ్యవహారం బయటపడింది. బాలుర హాస్టల్లో మహిళతో రాసలీలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇక విచారణ అధికారిగా చంద్రశేఖర్ను తెలంగాణ యూనివర్సిటీ అధికారులు నియమించారు. వినీత్ గౌడ్ బోటిని 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా అయితే గుర్తించడం జరిగింది. విచారణ అధికారిగా చంద్రశేఖర్ నియమించారు. తెలంగాణ యూనివర్సిటీ అధికారులు కూడా తెలంగాణ యూనివర్సిటీలో రాసలీల వ్యవహారం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్. మధు, ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీ వివాదాల్లో రోజు రోజుకు చిక్కుకుందని చెప్పొచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తుంటే తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తు ఎగిసిన సమయంలో తెలంగాణ యూనివర్సిటీ కీలకంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో విద్యాబుద్ధులకు సంబంధించిన కేంద్ర బిందువుగా మారిన చదువు తల్లికి కేంద్ర బిందువుగా మారిన ఈ యూనివర్సిటీ ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపే అడ్డగా మారుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాల నాయకులే కావచ్చు, అటు ఉపాధ్యాయులే కావచ్చు, అనేక మంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా ఆ సమస్యలకు మాత్రం పరిష్కారం కాకపోవడంతో ఇలాంటి సంఘటన ఇప్పుడు మనకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి మనకు కనబడ్డది. గత 10 రోజుల క్రితం తెలంగాణ యూనివర్సిటీలో 2వ సంవత్సరం బాయ్స్ హాస్టల్లో 2వ సంవత్సరం చదువుతున్న వినీత్ గౌడ్ అనే విద్యార్థిని
హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి 2 రోజులుగా ఇక్కడే మకాం వేసి తన రాసలీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇక్కడే మకాం వేశారని చెప్పేసి మనకు ప్రాథమికంగా తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఆయన చేసిన గుతకం వల్ల ఈరోజు యావత్తు తెలంగాణలోని యూనివర్సిటీలు సభ్య సమాజం తలదించుకునేలా భావించాయని చెప్పేసి అనేక మంది విద్యార్థి సంఘాల నాయకులు సైతం అటు మనోవేదనకు గురవుతున్నారు. ఎందుకంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి యూనివర్సిటీలో చదువు కోసం వస్తున్న విద్యార్థులు ఇలాంటి సంఘటనలు జారీ కావడంతో అనేక మంది మనోవేదనకు గురవుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వినీత్ గౌడ్ అనే విద్యార్థి ఈ రకంగా బాయ్స్ హాస్టల్లో ఇలాంటి సంఘటన రాసలీలకు సంఘటన చోటు చేసుకోవడం యావత్తు తెలంగాణ యూనివర్సిటీ ప్రస్తుతం దిగజారిపోయే పరిస్థితి మనకు స్పష్టంగానే కనబడుతుంది. ఒకవైపు తూతు మంత్రంగానే విచారణ అధికారిగా నియమించిన చంద్రశేఖర్ ఎక్కువగా ఆయన మాత్రం తన పరిధిలో ఉన్న హాస్టల్లో ఉన్న విద్యార్థిని సస్పెండ్ చేస్తూ చేతులు దులుపుకొని ఈరోజు బయటకు రానియకుండా చేసిన పరిస్థితి మనకు కనబడ్డది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని కేంద్ర బిందువుగా మారిన తెలంగాణ యూనివర్సిటీ ఒకవైపు రాసలీలకు కేంద్ర అడ్రస్ గానే మారుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ప్రహరీ కూడా లేక యూనివర్సిటీ క్యాంపస్ కు వచ్చేవారు ఎవరు వస్తారు ఎవరు వెళ్తున్నారనే సందిగ్ధంలో సైతం ఉంది. అయితే హాస్టల్ వార్డెన్ కు సైతం తెలవకుండా ఆయన లోపలికి వెళ్లిన సంఘటన ఎట్లా బయటపడ్డారని చెప్పేసి ఇప్పుడు విద్యార్థి సంఘాలు సైతం ఒకవైపు ఈ రకంగా మనకు బయటకు చెప్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రస్తుత పరిస్థితుల్లో సిటీ వివాదాల్లో మాత్రం చిక్కుకుందని చెప్పొచ్చు. గత నెల రోజుల క్రితం జరిగిన 15 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఈ రోజు ఒక్కసారిగా బయటకు రావడంతో యూనివర్సిటీలోని విద్యార్థులు అనేక మంది ఈ రోజు మనోవేదనకు గురవుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో గత 6 నెలల క్రితం జరిగిన సంఘటన ఉదాహరణ తీసుకోవచ్చు. ఎందుకంటే యూనివర్సిటీలో గతంలో వీసీగా పనిచేసిన ఏసీబీకి ట్రాప్ అయిన వీసీగా పనిచేసిన రవీంద్ర గుప్తా ఆయన విద్యార్థులకు డ్యాన్సులు చేస్తూ చింతలేసిన సంఘటన వివాదాల్లోకి వెళ్లిన సంఘటనే మరొక ముందే ఈ రోజు యూనివర్సిటీలో బాయ్స్ హాస్టల్లో జరిగిన రాసలీల సంఘటన ఒక్కొక్కటిగా మనకు బయటపడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ పరిధిలో ఎవరు పట్టించుకునే నాదుడే కరువయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే అనేక మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది వస్తుంటారు. ఎందుకంటే కరీంనగర్, వరంగల్ అదే విధంగా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ చదువును అభ్యసించడానికి వస్తున్న విద్యార్థులకు ఈ సంఘటన జరగడం మనోవేదన గురవుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రస్తుతం యూనివర్సిటీ రిజిస్టర్ ఉన్న ధనుంజయ్ ఈ అంశానికి సంబంధించి అటువైపు హాస్టల్ వార్డెన్ కూడా తెలియదని అంటున్నారు. బట్ అలాంటి ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే హాస్టల్స్లో కావచ్చు, యూనివర్సిటీలో సీసీ కెమెరాస్ ఉండాలి యాక్చువల్గా. అండ్ ఎప్పటికప్పుడు చెకింగ్స్ కూడా జరుగుతూ ఉండాలి. అసలు తెలియకుండా జరిగిన అవకాశం ఉంటుందా అసలు? సో ఇట్లాంటి పరిస్థితులు మాత్రం తెలియకుండానే జరగదని చెప్పేసి అనుకోకపోవచ్చు. ఎందుకంటే యూనివర్సిటీ ఎంట్రన్స్ లో ఉన్న వాచ్మెన్ సైతం పట్టించుకోవడం. ఎందుకంటే ఎవరు వస్తున్నారు అన్నది లోపల ఎంట్రీ బుక్ లో ఎంట్రీ చేసుకోవాలి. ఆ పరిస్థితుల్లో అక్కడ నుంచి పడితే హాస్టల్కి వచ్చే బాయ్స్ హాస్టల్కి వచ్చే వార్డెన్ సైతం ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరు వచ్చినా ఎవరు పోయినా వెళ్లే పరిస్థితి మాత్రం మనకు కనబడ్డది. ఎందుకంటే ఒకవైపు నిఘా నీడలో ఉండాల్సిన యూనివర్సిటీ సైతం అటు అదుపు తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే సీసీ కెమెరాలు సైతం సరిగా పనిచేయని దృష్టి ఇప్పటికే కనీస మౌలిక వసతులే కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులే కావచ్చు, రోజు రోజుకు దానిపై ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ జరిగిన సంఘటన దానికి ఉదాహరణగానే భావించవచ్చు. ఎందుకంటే ఈ ప్రస్తుతం హాస్టల్ కు సంబంధించిన సెక్యూరిటీ అదేవిధంగా వార్డెన్ కు సంబంధించిన సమస్య ప్రధానంగా దీన్ని భావించవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఈ సంఘటనలో భాగంగా బాయ్స్ హాస్టల్లో ఉన్న ఈ వినీత్ గౌడ్ అనే వ్యక్తి ఒక మహిళను తీసుకొచ్చి హాస్టల్లో 2 రోజులు ఉంచినప్పుడు కూడా దానిపై ఎటువంటి సమాచారం లేకుండా గోప్యంగా ఉండడం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు విద్యార్థి సంఘాలు సైతం ఇటు ఆందోళన చేసే పరిస్థితి మాత్రం మనకు కనబడ్డది. ప్రస్తుతం ఏదైతే ఈ వినీత్ గౌడ్ పై తూతు మంత్రంగా చర్యలు తీసుకుని హాస్టల్ నుంచి సస్పెండ్ చేసి అధికారులు మాత్రం దీన్ని బయటకు రాకుండా చేశారని చెప్పేసి ఇటు విద్యార్థి సంఘాలు సైతం మనకు చెప్తున్న పరిస్థితి కనబడ్డది. మధు, రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.